హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఈరోజు మనం వైనాడ్ ల్యాండ్ స్లైడ్ గురించి తెలుసుకోబోతున్నాము. అయితే ఈ ల్యాండ్ స్లైడ్ అనేది అనంకపోయిల్ కల్లాడి మెప్పాడి ట్విన్ టర్నల్ రోడ్ ప్రాజెక్ట్ దగ్గర జరిగింది. ముందుగా అసలు ఈ ల్యాండ్ స్లైడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, ల్యాండ్ స్లైడ్ ఈజ్ ద డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ రాక్, సాయిల్, డెబ్రిస్, ఎర్త్ మెటీరియల్ అంటే రాక్ కానీ సాయిల్ కానీ, డెబ్రిస్ అంటే వేస్టేజ్ కానీ లేదా ఎర్త్ మెటీరియల్స్ కానీ ఇలా స్లోప్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీలో ఇలా జారిపడడం దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అని అంటాము. అలాంగ్ అ స్లోప్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇది ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఆఫెన్ ట్రిగ్గర్డ్ బై న్యాచురల్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్. న్యాచురల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వర్షం, హెవీ వర్షం పడింది లేదా సునామీ, ఎర్త్ క్వేక్ ఇలాంటివి వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలా హ్యూమన్ ఇండ్యూస్డ్ అంటే సెన్సిటివ్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ అనేది చాలా సెన్సిటివ్, అలానే హిమాలయాస్ కూడా చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ మనం ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టినా సరే దాన్ని చాలా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా ఉండాలి. సో అలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో హ్యూమన్ అనేవాళ్ళు క్వారీయింగ్ కానీ లేదా మైనింగ్ యాక్టివిటీస్ కానీ అలాగే ఎక్కువ డిఫారెస్టేషన్ కానీ ఇవన్నీ కూడా చేస్తే ల్యాండ్ స్లైడ్ అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము కొన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి తెలుసుకుందాం. వైనాడ్లో ల్యాండ్ స్లైడ్ వచ్చింది కదా, కానీ అది ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ అని మనం ఎలా చెప్పాలి? సో దాని గురించి మనం కొన్ని టైప్స్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫాల్స్, అంటే ఏదైనా ఎత్తు ప్రదేశంలో ఇక్కడ నుంచి కొన్నిగా చిన్న చిన్న రాళ్ళు పడడాన్ని మనం ఫాల్స్ అంటాము. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి టాపుల్స్ ఏంటంటే అదే సేమ్ మూమెంట్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఉంటుంది, కాకపోతే ఆ పడే రాళ్ళు అనేవి ఒక బ్లాక్స్గా పెద్ద పెద్ద రాళ్ళు ఇలా బండరాళ్ళు ఇలా బ్లాక్స్గా కాలమ్స్గా విడిపోయి పడిపోతూ ఉంటాయి, దాన్ని మనం టాపుల్స్ అంటాము. అండ్ థర్డ్ వచ్చేసి స్లైడ్స్ అంటాము. స్లైడ్స్లో 2 ఉంటాయి, ఒకటి ట్రాన్స్లేషనల్ అండ్ ఇంకొకటి రొటేషనల్ స్లైడ్స్ ఉంటాయి. స్లైడ్స్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ మొత్తాన్ని ఇలా జారి పడిపోవడం దాన్ని మనం స్లైడ్ మొత్తం స్లైడ్ డోర్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. స్లైడ్ డోర్స్ అంటే ఈ పార్ట్ మొత్తం మనం మూవ్ చేస్తాం ఈ డోర్ని. సో అలాగే ఇక్కడ ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ ఇలాగా డౌన్ ఫాల్ అవ్వడాన్ని మనం స్లైడ్స్ ల్యాండ్ ఫాల్స్ అని అంటాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్లేషన్ అంటే ఈ ఒక ప్లేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ అనేది ఫ్లాట్ ఉంటుంది. ఈ స్లైడ్ ఏదైతే ఉందో ఈ ఫాల్ డౌన్ అయ్యేటప్పుడు ఈ సర్ఫేస్ అనేది ఫ్లాట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇది కొంచెం ఇందులో బెండ్ ఉంటుంది, అంతే డిఫరెన్స్, కానీ సేమ్ టైప్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్. ఇది కూడా మెటీరియల్ మూవ్స్ అలాంగ్ కర్వ్డ్ సర్ఫేస్, ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్లోప్ మూవ్స్ బ్యాక్వర్డ్ అండ్ డౌన్వర్డ్. సో దీన్ని మనము రొటేషనల్ స్లైడ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడ్స్. ఇక్కడ ఏంటంటే ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ ఆఫ్ చిన్న సాయిల్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అంటే హారిజంటల్ మూవ్మెంట్ అయిపోతాయి. ఇది ఇటు లేదా ఒక బ్లాక్ అటు ఒక బ్లాక్ ఇటు ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సాయిల్ ఆర్ రాక్ స్ప్రెడ్స్ అవుట్ హారిజాంటల్లీ, వర్టికలీ అంటే ఇది హారిజాంటల్లీ ఇలా. సో హారిజాంటల్లీ ఆన్ ఏ వీక్ లేయర్ ఆఫెన్ డ్యూరింగ్ ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఈ స్ప్రెడ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ సిక్స్త్ ల్యాండ్ స్లైడ్ టైప్ వచ్చేసి ఫ్లోస్ అనమాట. ఈ ఫ్లోయే మనకి చాలా ఇంపార్టెంట్. దీన్నే మనము డెబ్రిస్ ఫ్లో అని కూడా అంటాము. డెబ్రిస్ అంటే ఏంటి? వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఓల్డ్ హౌస్ని కూల్చి కొత్త బిల్డింగ్ అనేది కట్టుకుందాం అనుకుంటున్నాం. సో ఏదైతే ఈ ఓల్డ్ హౌస్ని మనం కంప్లీట్గా డిమాలిష్ చేస్తామో ఆ డిమాలిష్ చేసినప్పుడు ఏంటంటే అందులోని మట్టి, రాక్ ఉంటుంది, ఇసుక ఉంటుంది లేదా సిమెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్యూ ఐరన్ రాడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఉంటాయి కదా, అలాగే మనకి డెబ్రిస్లో కూడా ప్రతిదీ వాటర్ ఉంటుంది, అలాగే సాయిల్ ఉంటుంది, రాక్స్ ఉంటుంది అండ్ ఎవ్రీ ఎర్త్ మెటీరియల్ అంటే ఈ డెబ్రిస్లో ఉంటుందన్నమాట. సో అలాగే దీన్ని ఫ్లో అని కూడా అంటాం, యాజ్ వెల్ యాజ్ డెబ్రిస్ ఫ్లో అని కూడా అంటాం. అంటే ఈ డెబ్రిస్ ఫ్లోలో ఏం జరుగుతుందంటే మట్టి కానీ రాళ్ళు కానీ అలాగే నీరు కూడా, ఈ 3 కూడా చాలా కలిసి వేగంగా కిందకి ప్రవహిస్తాయి అన్నమాట. భారీ వర్షాల సమయంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ వైనాడ్లో జరిగింది కూడా ఈ డెబ్రిస్ ఫాలే. ఓకే, మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్, మనం రీసెంట్ రామ్ చరణ్ మూవీ చూసే ఉంటారు కదా అందరూ. అందులోని పెద్ద మూవీలో అందరూ ఒక ల్యాండ్ స్లైడ్ అనేది జరుగుతుంది. సో అది ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కాంప్లెక్స్ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది, అలాగే దీని పక్కన కూడా ఒక ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. సో ఇదేంటి? ఇన్వాల్వ్స్ కాంబినేషన్ ఆఫ్ 2 or more టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అక్కరింగ్ సైమల్టేనియస్లీ. ఒకటేసారి 2-3 ల్యాండ్ స్లైడ్స్ జరగడం దాన్ని మనం కాంప్లెక్స్ ల్యాండ్ స్లైడ్స్ అంటాము. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్రీప్ ల్యాండ్ స్లైడ్.
సో ఈ క్రీప్ ల్యాండ్ స్లైడ్ అనేది వెరీ స్లో. ఇప్పుడు మనం చూసిన టైప్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్లో అన్నిటికన్నా స్లోయెస్ట్ ల్యాండ్ స్లైడ్ ఏది అంటే క్రీప్ అని ల్యాండ్ స్లైడ్ అనమాట. వెరీ స్లో గ్రాడ్యువల్ డౌన్ స్లోప్ మూమెంట్ ఆఫ్ సాయిల్ ఆర్ రాక్ దట్ మే నాట్ బి విజిబుల్ ఈజీలీ. అంటే ఈ ల్యాండ్ స్లైడ్ ఏదైతే ఉందో క్రీప్ అనే ల్యాండ్ స్లైడ్ అనేది మట్టి చాలా నెమ్మదిగా లేదా నెలలు ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు అలాగా మనకి ఇలా స్లోప్లో ఇలా మెల్లగా జారుతూ ఉంటుందన్నమాట. అది తెలుసుకోవడం కూడా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. సో సాయిల్ క్రీప్, రాక్ క్రీప్ ఇక్కడ చూసారా ఇవి మెల్లిగా జరుగుతాయి అన్నమాట. సో ఈ క్రీప్ అనేది స్లోయెస్ట్ ల్యాండ్ స్లైడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఈ డెబ్రీస్ ఫ్లో లేదా షాలో ఇలా పడిపోవడము, షాలోగా పడే ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా కామన్, దట్టు ఈ మాన్సూన్ సీజన్లో. ఇక్కడ మనకి ఇంకొక 2 ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి మనకి ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటో తెలిసింది, బట్ డెబ్రీస్ ఫ్లోకి మరి ల్యాండ్ స్లైడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు జరుగుతుంది, అక్కర్ వెన్ ద ఫోర్స్ ఆఫ్ ద గ్రావిటీ యాక్టింగ్ ఆన్ అ స్లోప్ ఎక్సీడ్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జియోమెటీరియల్ దట్ హోల్డ్స్ ఇట్ టుగెదర్. జియోమెటీరియల్ ఇంక్లూడ్ వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్ సచ్ as రాక్స్, శాండ్, సిల్ట్ అండ్ క్లే. అంటే ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు జరుగుతుంది మనకి, ఇప్పుడు ఇది ఒక సాయిల్ అనుకో, ఈ సాయిల్ పైన మనకి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ సాయిల్ అనేది ఈ ఒకటే దగ్గరగా ఉండే హోల్డ్ యొక్క స్ట్రెంగ్త్, అంటే ఒకటే దగ్గరగా ఉంచుతుంది కదా మట్టి మొత్తాన్ని. ఆ స్ట్రెంగ్త్ని ఎప్పుడైతే ఇది కోల్పోతుందో అప్పుడు ఈ గ్రావిటీ వల్ల, ఈ గ్రావిటీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ల్యాండ్ స్లైడ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ ల్యాండ్ స్లైడ్ మనకి శాండ్, సిల్ట్ ఇవన్నీ కూడా కిందన ఇంక్లూడ్ అయిపోతాయి. వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఆ ల్యాండ్ స్లైడ్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అదే డెబ్రిస్ ఎప్పుడు వస్తుంది అంటే అక్కర్స్ ఫాస్ట్ మూవింగ్ యూజువల్లీ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఇంటెన్స్ రెయిన్ఫాల్. అంటే ఒక ప్లేస్లో రెయిన్ఫాల్ అనేది విపరీతంగా పడిపోయి దానివల్ల ఈ డెబ్రిస్ అనేది ఈజీగా కిందకి మూవ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. డెబ్రిస్ స్లిప్స్ యాజ్ ఆల్సో రిఫర్ టు డెబ్రీ టు యాజ్ మడ్ స్లైడ్స్ లేదా మడ్ ఫ్లోస్ లేదా లహర్స్, డెబ్రిస్, అవలాంచెస్. అంటే ఈ డెబ్రిస్ అనేది ఓన్లీ సాయిల్ పైనే కాదు, అండ్ ఈవెన్ హిమాలయ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఆ ఐస్ షీట్ అనేది డెబ్రిస్ ఉంటుంది కదా, అది కూడా ఫాలో అయిపోతే చాలా వేగంగా ఇది పడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అసలు వయనాడ్లో ఏం జరిగిందో మనం చూసుకుంటే, వయనాడ్లో కల్లాడి, మెప్పాడి, కేరళ ఇక్కడ ఆన్ July 7th, 2026 ఒక మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ అనేది వచ్చింది. అందులోని 3 లైఫ్స్ అనేవి లాస్ట్ అయ్యారు, యాజ్ వెల్ యాజ్ సెవరల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా మిస్సింగ్ ఉన్నారు ఇంకా. అయితే ఈ ల్యాండ్ స్లైడ్ గల యొక్క కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే టన్నల్ ప్రాజెక్ట్ జరుగుతుందో ఇక్కడ కొంచెం డెబ్రిస్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టన్నల్ ఉంది, ఈ టన్నల్ని మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ తవ్వాల్సి ఉంటుంది కదా. ఈ తవ్విన మట్టి అంతా మనము సైడ్కి పెట్టుకుంటాం కదా. అయితే ఈ సైడ్కి పెట్టుకున్న మట్టిని అక్కడ ఉన్న కలెక్టర్ ఇష్యూ చేశారనమాట. ఏంటంటే ఆ డెబ్రిస్ అనేది రిమూవ్ చేయాలి, ఆ వేస్టేజ్ మొత్తము రిమూవ్ చేయాలి అంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో కాజ్ వచ్చేసి అన్సైంటిఫిక్ డంపింగ్. మ్యాసివ్ వాల్యూమ్ of mud was reportedly caused by excavated earth from tunnel being precariously and unscientifically piled up near the site. ఆ సైట్ దగ్గర అలానే అది ఎక్కువ రోజులుగా ఉంచడం వల్ల ఎప్పుడైతే ఎక్కువ వర్షపాతం అక్కడ నమోదయ్యిందో ఆ మొత్తం డెబ్రిస్ కూడా మనకి ల్యాండ్ స్లైడ్ రూపంలో మొత్తం ఫ్లో అనేది జరిగిందనమాట. అఫీషియల్స్ నోటెడ్ దట్ ద ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్ హ్యాడ్ రిపోర్టెడ్లీ ignored government directives and environmental management norms to clear the accumulated soil, leaving it unstable. సో ఇప్పుడు ఆ ప్లేస్లో మనకి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంది అండ్ 2 విధాలుగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుందన్నమాట. అయితే ఒకసారి మనము ఈ టన్నల్ గురించి కొంచెం గ్లిమ్స్ చూసుకుందాం. ఈ టన్నల్ రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేమ్ ఏంటంటే అనక్కంపోయిల్ కల్లాడి మెప్పాడి టన్నల్ రోడ్ ప్రాజెక్ట్. ఇది ఒకసారి కనుక కంప్లీట్ అయితే ఇట్ విల్ బికమ్ ద లాంగెస్ట్ రోడ్ టన్నల్ ఇన్ కేరళ అండ్ 3rd లాంగెస్ట్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మీరు చూడాల్సింది వాట్ ఈస్ ద ఫస్ట్ లాంగెస్ట్ అండ్ 2nd లాంగెస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ దీని యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 8.73 కిలోమీటర్స్ అండ్ ఇన్ వయనాడ్ డిస్ట్రిక్ట్లో ఇది వెళ్తున్న రూట్ డిస్టెన్స్ వచ్చేసి 5.58 కిలోమీటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కోస్గిలో చూసుకుంటే కనుక 3.15 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఈ టోటల్ లెంత్ మనం ఎంత 8.73 కిలోమీటర్స్ ఈ టోటల్ లెంత్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు టోటల్ లెంత్ ఎంత అని. ఒకసారి ఈ ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ కనుక చూసుకుంటే ఇక్కడ అనంకంపోయిల్ అంది కోస్గూడే ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ కల్లాడి
టన్నల్ సెక్షన్ అండ్ మెప్పాడి వయనాడ్ ఇక్కడ ఇది ఉంది. సో ఇదంతా కూడా ఎంత లెంత్ అంటే మనకి 8.73 కిలోమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్. ఎందుకు వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా ల్యాండ్ స్లైడ్కి గురవుతాయి అంటే ఇందులో చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఫ్యూ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ న్యాచురల్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్. ఓకే, న్యాచురల్గాను యాజ్ వెల్ యాజ్ మనిషి చేసిన కొన్ని పనుల కారణాల వల్ల కూడా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే హెవీ మాన్సూన్ రెయిన్ఫాల్. అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి రిసీవ్ హెవీ రెయిన్ఫాల్ డ్యూ టు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఈ కేరళ ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్స్లో. సో అది వన్ ఆఫ్ ద రీజన్. దానివల్ల మట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్లవర్ ఉంది, రోజ్ ఫ్లవర్. ఈ రోజ్ ఫ్లవర్కి మనము డైలీగా మనం వాటర్ ఒక 5 ml 10 ml ఇది చాలా తక్కువ అయిపోతుంది, ఒక 1 లీటర్ పోసాం అనుకోండి. ఓకే, కానీ నెక్స్ట్ డే ఏం చేసాము అంటే 100 లీటర్స్ అనేది జస్ట్ ఒక ప్లాంట్కి వేసేసరికి అక్కడ సాయిల్ అనేది లూజ్ అయిపోయి ఇలా ఫ్లో అయిపోతుంది అనమాట, ఇలా సెగ్రిగేట్ అయిపోతుంది కదా. సో అదే విధంగా ఈ మట్టి అనేది ఎక్కువ వర్షపాతం ఈ మట్టిలో నమోదయ్యేసరికి ఈ మట్టి అనేది దాన్ని స్ట్రెంగ్త్ని కోల్పోయి ఇలాగ ల్యాండ్ స్లైడ్గా వస్తుంది అనమాట. అండ్ కంటిన్యూస్ రెయిన్ సాచురేట్స్ అదే ఉంది ఇక్కడ సాయిల్ మేకింగ్ ఇట్ హెవీ అండ్ అన్స్టేబుల్ విచ్ ట్రిగ్గర్స్ ల్యాండ్ స్లైడ్స్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి స్టీప్ హిల్స్లో ఉంటాయి, తెలుసు కదా, ఇలా స్టీప్ హిల్స్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, గ్రావిటీ అనేది పుల్స్ ద లూజ్ అండ్ సాయిల్ అండ్ రాక్స్ డౌన్ హిల్. సో గ్రావిటీ అనేది తొందరగా దాన్ని మొత్తాన్ని కూడా కిందకి గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ డిఫారెస్టేషన్, మెయిన్ రీజన్ డిఫారెస్టేషన్ కూడా రెడ్యూసెస్ డిఫారెస్టేషన్. ఎక్కువ చెట్లు కట్ చేయడం వల్ల ఏమవుతుంది, రెడ్యూసెస్ ద బైండింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రీ రూట్స్ అనేవి సాయిల్కి ఎప్పుడైతే ఆనుకొని ఉంటాయో సాయిల్కి ఆనుకొని ఉండడం వల్ల సాయిల్ అనేది స్టేబుల్గా నిలకడగా అక్కడే అదే ప్రదేశంలో ఉండడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే డిఫారెస్టేషన్ జరుగుతుందో ఇక్కడ సాయిల్ అనేది చాలా మాయిస్ట్ అయిపోయి ఇది స్ట్రెంగ్త్ అనేది సాయిల్కి ఉండదు అనమాట. సో వితౌట్ రూట్స్ హోల్డింగ్ ద సాయిల్ టుగెదర్ స్లోప్స్ బికమ్స్ అన్స్టేబుల్. యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ క్వారీ కానీ మైనింగ్ చేయడం కానీ అలాంటి సెన్సిటివ్ జోన్స్లో, యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హిల్ స్లోప్స్, ఇంకా అన్ప్లాన్డ్ టూరిజం అండ్ ఎక్కడ పడితే అక్కడ రిసార్ట్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి, రిసార్ట్స్ కూడా. సో అన్ప్లాన్డ్ టూరిజం కిందకి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎన్క్రోచ్మెంట్స్, అక్కడ కబ్జాలు చేయడము, ఇంకా క్వారీ మైనింగ్ కూడా మనకి సర్టిఫికేట్ లేకపోయినా సరే అక్కడ క్వారీ మైనింగ్ చేయడం కానీ. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక మనకి ఏంటంటే న్యాచురల్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఫర్ ప్లాంటేషన్స్ కోసము అప్పుడు బ్రిటిష్ కాలంలోని కొలోనియల్ పీరియడ్లో మనకి ఆ న్యాచురల్ ఫారెస్ట్ ఏవైనా అవి కొంచెం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వీటికి బదులుగా మనకి టీ, కాఫీ, రబ్బర్, ఇంకా యూకలిప్టస్ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా నాటడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రూట్స్ అనేవి వీటికి చాలా చిన్నగా ఉంటాయి. సో దే డు నాట్ ప్రొవైడ్ ద సేమ్ డీప్ రూటెడ్ స్లోప్ స్టెబిలిటీ. దీనివల్ల మనకి అక్కడ సాయిల్లో స్టెబిలిటీ అనేది ఉండదన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఫ్యాక్టర్స్ వై వెస్టర్న్ ఘాట్స్ ఆల్వేస్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్. సో వీడియో కనుక ఇక్కడి వరకు చూసినట్టయితే మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ని కవర్ చేస్తుంది? 1, 2, 3, 4. సో ఆన్సర్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనము కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనే వాటిని మనము సహ్యాద్రి హిల్స్ అని కూడా పిలుస్తామన్నమాట. దీని లెంత్ వచ్చేసి మనకి 1600 కిలోమీటర్స్, లెంత్ 1600 కిలోమీటర్స్ అండ్ వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ సహ్యాద్రి హిల్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి హయ్యెస్ట్ పీక్ ఏంటి ఈ వెస్టర్న్ ఘాట్స్లో? అనముడి, ఇది హయ్యెస్ట్ పీక్. ఇది ఎన్ని మీటర్స్ ఉందంటే 2695 మీటర్స్. ఈ అనముడి ఈ హయ్యెస్ట్ పీక్ ఎక్కడుంది? కేరళలో ఉంది. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్కి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. ఒకసారి యునెస్కో గురించి రివిజన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇది వన్ ఆఫ్ ద ఎయిత్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, మనకి ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ అనేవి. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి ఇంపార్టెంట్ పెనిన్సులర్ రివర్స్ కూడా ఒరిజినేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి. ఈ గోదావరి ఏ ప్లేస్లో, ఆ ప్లేస్ నేమ్ ఒకసారి రివిజన్ చేయండి, చూసి కమెంట్స్లో నాకు చెప్పండి. గోదావరి కానీ, కృష్ణ కానీ, అలాగే కావేరి, తుంగభద్ర అండ్ పెరియార్
పెరియార్ రివర్స్ ఇలాంటి పెనిన్సులర్ రివర్స్ కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్లోనే ఒరిజినేట్ అవుతున్నాయి. అయితే ఈ వెస్టర్న్ ఘాట్స్ని కాపాడుకోవడానికి మనం 2 ఇంపార్టెంట్ కమిటీస్ అనేది చదువుకుంటాము. ఒకటి ఏంటంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ. ఎప్పుడు ఈ ప్లేస్లో ల్యాండ్ స్లైడ్ జరిగినా సరే ఈ కమిటీస్ గురించి మాట్లాడుకోవడమే తప్ప దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఒక్కరికి ఉండదు. సో మాధవ్ గాడ్గిల్ కమిటీ 2011లో ఫామ్ అయింది. అండ్ కస్తూరి రంగన్ కమిటీ 2013లో ఫామ్ అయింది. సో ఈ 2 కమిటీస్ అనేవి గుర్తుపెట్టుకోండి. 1 మాధవ్ గాడ్గిల్ అండ్ కస్తూరి రంగన్. ఎగ్జామ్లో అడగొచ్చు. మాధవ్ గాడ్గిల్ కమిటీ రిఫర్స్ టు దేనికి ఇది ఫామ్ అయింది, లేదా కస్తూరి రంగన్ రిఫర్స్ టు, యాజ్ వెల్ యాజ్ మనము నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో మనము మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏం రికమెండ్ చేసింది, యాజ్ వెల్ యాజ్ కస్తూరి రంగన్ కమిటీ ఏం రికమెండ్ చేసింది అని మనం చదువుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. I hope you have understood. Thank you for watching. Remember, you can crack UPSC.